ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 18వ అధ్యాయము 27వ లేఖనం. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమే. దేవుడు మనందరితోనూ మనతోనూ అనుదిన వాగ్దానం చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ దినం మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం, ఈ వాగ్దానమును మనం ఎంతమంది మన హృదయంలోకి ఎత్తుకుంటున్నాం? ఎంతమంది ఈ యొక్క వాగ్దానమును బట్టి ఆలకించుచున్నాం? మరి స్థిరమైన విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సినది. ఈ లోకంలో మనకు అయినవి అన్నీ కూడా దేవునికి సాధ్యములు. ఎందుకు అంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమును నెరవేర్చగలిగిన దేవుడు, సర్వమును సాధ్యము చేయగలిగిన దేవుడు. అందుకే దేవుడు తన జనులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకను రక్షించుటకు ఈ లోకంలో మన మధ్యలో పరిశుద్ధాత్మ శక్తి దేవుడై జీవించుచున్నాడు. అట్టి వానికి మనము దగ్గరైన ఎడల మన కార్యములను, ఈ లోకంలో అసాధ్యములైన వాటిని దేవుడే మన పక్షముగా సాధ్యం చేయగలడు. మరి మనం దేవునిలో లేకపోతే అట్టి కార్యములు సాధ్యం చేయగలరా? ఆలోచించండి ప్రియమైన విశ్వాసులారా. మనం దేవునిలో నీతి కలిగి, యథార్థత కలిగి, ఆయన యందు సత్యములో నడిచిన ఎడల మన కార్యములన్నిటిని కూడా ఆయన సాధ్యం చేయగలడు. మనమైతే సాధ్యం చేసుకోలేం. ఎట్టి ఘనకార్యములైనను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములైనను మరి మనకు అసాధ్యమే. దేవునికి మాత్రమే సాధ్యం. కనుక మనము దేవునిలో ఏ దినం నుండైనా సరే మన కార్యములను నెరవేర్చుకోవాలి అనుకున్నట్లయినా, అలాగే దేవునికి దగ్గరగా దేవునిలో జీవించాలన్నట్లయితే అందరూ తల్ల వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామంలో మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన మాతో మీరు మాట్లాడిన వాగ్దానమును బట్టి, నిజమైన మీరు మాట్లాడిన మాటలను మా హృదయంలో పరిపూర్ణముగా ఫలింపచేయమని, ఇదిగోనైనా మిమ్మల్ని చూస్తూ, మీలో జీవిస్తూ, మీలో నడుస్తూ, మీ వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని ఇంకను ముందుకు నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.